ధర్మంగా ఉండటం అంటే ఏంటి? బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం. ధర్మం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలను ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మం ఎప్పుడు కూడా సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది. అధర్మం ఎప్పుడు కూడా దుఃఖాన్ని కలిగజేస్తూ ఉంటుంది. ఓకేనా? సో దీనికి ఆంధ్ర మహాభారతంలో శాంతి పర్వంలో భీష్మ పితామహ ధర్మరాజుకు ధనం ఉన్నవారి గురించి, ధనం లేని వారి గురించి చెప్పాడు. ధనం ఉన్నవారి గురించి, ధనం లేని వారి గురించి కూడా చెప్తున్నాడు. ఎవరు చెప్పారు? భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. అది ఎప్పుడు చెప్పాడు? కురుక్షేత్ర యుద్ధంలో ఆయన అంపశయ మీద ఉన్నప్పుడు, అంటే బాణాల పడక మీద ఉన్నప్పుడు ఆయనతో జ్ఞానం తీసుకోండి అని చెప్పి కృష్ణుడు వాళ్ళని తీసుకొస్తాడు. ధర్మరాజును, కుంతిని, వీళ్ళందరినీ, ద్రౌపదిని తీసుకొచ్చినప్పుడు అప్పుడు చెప్తాడు. ఆ సందర్భంలో చెప్పింది ఇది. ప్రపంచంలో ధనమే సుఖశాంతులకు మూలం అనే గట్టి అభిప్రాయం ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో పాతుకుపోయింది. ఆ అభిప్రాయంలోని సత్యాసత్యాలను తెలియజెప్పడానికి ఈ విషయం అంతా నీకు చెప్తున్నానని చెప్పి, ధనం కలిగి ఉండడము, కలిగి లేకపోవడం అనే ఈ రెండింటిలో ఏది సుఖాన్ని ఇస్తుంది? ధనం ఉండడం సుఖాన్ని ఇస్తుందా, ధనం లేకపోవడం సుఖాన్ని ఇస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ధనం లేకపోవడమే కలిమి కన్నా ఉన్నదానికంటే ఉత్తమము అని చెప్తాను. ఇది నిజానికి వినడానికి కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది, కానీ ఈ స్థితిలో మనం ఉండి చూడగలిగితే మనకు దీంట్లో సత్యం బాగా గోచరిస్తుంది. చాలామంది 95% దీన్ని ఒప్పుకోరు. ఉంటే సుఖం కానీ లేకుంటే సుఖం ఎట్లా అంటే, ఉన్నవాడికి తెలుస్తుంది. ఉన్నవాడిని అడగాలి నువ్వు, అయ్యా నీకు డబ్బు ఉంది కదా, సుఖం ఉందా అని వాడిని అడగాలి. నిజంగా వాడు సత్యవంతుడైతే కరెక్ట్ చెప్తాడు. లేదు ఏదో డాంబికంగానో దానికన్నానో అంటే మీసారి మెలేసి ఎంత సుఖపడతానని అనుకుంటాడు. ఏం సుఖపడతాడు? బంగారు పొలంలో రాగి గాని చేసుకొని తాగుతుంటాడు. అది సుఖమవుతుందా? పడుకుంటే నిద్ర రాదు, లేసే భయము, డబ్బు ఎవడు కొట్టేస్తాడో భయము, కూతురు ఇంటికి వస్తే భయము, కొడుకు గట్టిగా ఏదైనా అడిగాడనుకో భయము. ఎందుకు? డబ్బులు ఏమైనా తీసేసుకుంటారేమో అని. సో ధనం ఉన్నవానికి కష్టాలు ఎక్కువ, ధనం లేనివానికి లేదు, ఒక్కటే. ఉన్నవాడికి అనేకంగా ఉంటాయి. చూసే వాటిని బట్టే చూడబడే వస్తువు అనేక విధాలుగా కనపడుతూ ఉంటుంది. చూసేవాడు సామాన్యుడైతే ఎదురున్న వస్తువు కూడా సామాన్యంగానే కనపడుతుంది. చూచేవాడు అసామాన్యుడైతే ఆ వస్తువు కూడా అసామాన్యంగా కనపడుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బోర్ కొడుతుందా? చప్పట్లు కొట్టుకోవచ్చు ఒకసారి. ఎవరైనా సరే, సామాన్య మానవుడైనా ఎవరైనా సరే ఫస్ట్ సుఖంగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి ధన సంపాదన చేస్తాడు. అది మంచిదే, చేయాలి కూడా. కానీ ప్రారంభ దశలో ఈ ధనము సుఖము, ఆనందాన్ని ఇస్తుంది, శాంతి కూడా అనిపిస్తుంది. కానీ పోను పోను సంపాదన పెరుగుతున్న కొద్దీ అవే దానికి వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. వ్యతిరేక ఫలితాలు ఎందుకు? అవసరాన్ని దాటిపోయాడు, అయిపోయింది, ఇంకా కోరికల్లోకి వచ్చేసాడు. సో ఇలా మనము ఏది అవసరము, ఎంత అవసరము అనేది చూసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా కోరికల వల్ల తీరడం వల్లే కలిగే సుఖము, స్వర్గంలో లభించే సుఖము, ఈ రెండు సుఖాలు పోల్చినప్పుడు కూడా ధనాశను వదిలేస్తామే, దానివల్ల కలిగే సుఖమే చాలా గొప్పదంటారు. అందుకే ఈ ఆశ అనేది వదిలేయాలి. ఆశను వదిలేస్తా పోతే సుఖం కలుగుతూ ఉంటుంది. ఓకే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకవేళ ఈ మార్పు నీకు ఆఖరి నిమిషంలో వచ్చిందనుకో, అయ్యో ఊరికి అవసరాల కోసమే సంపాదించుకుంటే బాగుండు కదా, దీనివల్ల ఏం సాధించాను నేను, డబ్బు 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 అనుకొని అని చెప్పేసి లాస్ట్లో నీకు ఒక మార్పు వచ్చిందనుకో, దానివల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ ఎగ్జాంపుల్ వల్ల మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఒక వ్యక్తి చాలా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదించాడు ధర్మ మార్గంలోనే. డబ్బు వచ్చింది కదా, ఒక పెద్ద ఇల్లు కొనాలని కోరిక కలిగింది, కొనేశాడు. ఓకే, కారు కొనాలనుకున్నాడు, కొనేశాడు. భార్యకు నగలు చేయించాడు, అయిపోయింది. పిల్లలకు కావాల్సిన ఆస్తులు చేయించాడు, అన్నీ అయిపోయింది.
సో ఇంట్లో పని మనుషులు ఎక్కువయ్యారు, బంధువులు రాకపోకలు ఎక్కువయ్యాయి. సో దానికి తగ్గ సంపాదన పెరుగుతూ ఉంది. కానీ ఇక్కడి వరకైతే కథ సుఖాంతమే, అన్నీ ఉన్నాయి, అన్నీ జరిగిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడే మనిషికి ఒక చిక్కు వచ్చి పడుతుంది. తనకు తెలియకనే ఒక ధనగర్వం లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఏముండదు, అన్నీ జరిగిపోయింది. కానీ పెరిగే కొద్దీ దాంతోపాటు ఆ గర్వం కూడా మనిషికి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, వస్తూ ఉంది కదా అని చెప్పేసి ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. నాకు 55 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను 500 కోట్ల అధిపతిని కావాలి అని, 500 కోట్లకు అధిపతి కావాలనుకున్నాడు. ఓకే, ఒక లక్ష్యం. ఎందుకు మనం ఏమనుకుంటాం, మనకు మోక్షము ముక్తి లక్ష్యం అనుకుంటాము. సో కొందరు డబ్బు ఉన్న వాళ్ళకి లక్ష్యం అది కావాలా, కొందరు 100 ఎకరాలు అనుకుంటారు లక్ష్యాన్ని. ఇట్లా వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా నా పిల్లలకి నేను 100 ఎకరాలు చేసి పెట్టాలబ్బా, ఇంకా వాళ్ళు ఏం కష్టపడకూడదు, ఆ కష్టమైతే మేమే పడాలి, అయిపోయింది. వాళ్ళకి 100 ఎకరాలు చేస్తే వాళ్ళు ఏదో పడతారు, వాళ్ళ అగసట్లో వాళ్ళు పడతారు అని అంటాడు. అట్లా ఒక్కొక్కడు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. అట్లా వీడు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, 55 సంవత్సరాలు వచ్చేటప్పటికి 500 కోట్ల అధిపతి కావాలి అని. ఓకే, కష్టపడ్డాడు, అన్నీ చేశాడు. మొత్తం మీద వాడికి 55 సంవత్సరాలు వచ్చాయి, 500 కోట్లు దాటాడు, అయిపోయింది. వాళ్ళు లెక్క చూసుకున్నాడు అంతా. అబ్బా నాకు 55 సంవత్సరాలు వచ్చేసాయా, 500 కోట్లు దాటిపోయాను, ఇంకా ఇప్పటి నుంచి సంపాదన లేదు, నో సంపాదన. ఎప్పుడు 500 కోట్లు వచ్చింది, 55 సంవత్సరాలు వచ్చాయి, మంచిదే. రాత్రి హాయిగా పడుకున్నాడు. ఇంకా రేపు నుంచి నో బిజినెస్, నథింగ్, ఉన్నదాన్ని చూసుకుంటూ దాని నుంచి వచ్చేదాన్ని వడ్డీలు గిడ్డీలు తింటుకుంటూ హ్యాపీగా ఉండిపోతా అన్నాడు. పడుకున్నాడు, చల్లగా నిద్రపోతున్నాడు బాగా. అర్ధరాత్రి ఒక ఆయన వచ్చి లేపాడు, సార్ 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 అని. చూస్తే పక్కన ఒక మనిషి, ఎవరండి మీరు అన్నాడు. ఎందుకు, లోపలికి వచ్చాడు, వాకిలన్నీ వేసుకున్నాడు. ఎవరు మీరు అన్నాడు బిత్రపోయి. మీ టైం అయిపోయింది, నేను యమదూతను, మీరు వచ్చేయండి అన్నాడు. అయిపోయింది. అది కాదయ్యా, నాకు 1 సంవత్సరం టైం ఇవ్వు, ఇప్పుడే నా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా, ఇంకా వద్దనుకున్నా, అనుభవించాలనుకున్నా అన్నాడు. ఊహు అన్నాడు. పోనీ 6 నెలలు టైం ఇస్తావా అన్నాడు. ఊహు అన్నాడు. ఈయన నెలలు తగ్గించుకుంటూ వచ్చాడు. పోనీ 1 రోజు ఇస్తావా అన్నాడు. ఊహు అన్నాడు. సంవత్సరం నుంచి 1 రోజుకి వచ్చాడు. ఊహు 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 అనుకుంటూ వచ్చాడు. సో ఇంక అర్థమైపోయింది అనుకో. వెంటనే పెన్ను పేపరు పక్కన టేబుల్ మీద ఉన్నది తీసుకొని, నా 55 సంవత్సరాల 500 కోట్ల ధన సంపాదన నాకు 1 నిమిషం ఆయుష్ను కూడా ఇవ్వలేకపోయింది అని రాసి ఆ సంతకం పెట్టే లోపల అయిపోయింది, ఆయన టైం అయిపోయింది. ఇలా మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామో మనం చూసుకోవాలి. ఇది కథలాగా అనిపిస్తుంది, కానీ ఇది సహజం, అవునా? కథ కాదు, ఇది మన జీవితం. ఇదే వాస్తవం. మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. కాఫీ తాగి కప్పు కింద పెట్టే లోపల కప్పు పెట్టడం, చనిపోవడం. స్పీచ్లు ఇస్తూ మాట్లాడేవాడు అట్లా కింద పడి చనిపోవడం. ఈ రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ ఫంక్షన్లో మాట్లాడుతున్న వ్యక్తి అట్లాగే పడిపోవడం. ఇలా ఎన్నెన్నో. పడుకున్నవాడు లేచేంతవరకు గ్యారెంటీ లేదు, లేచినవాడు మళ్ళీ పడుకుంటాడని గ్యారెంటీ లేదు. మనం రేపు కలుద్దాంలే అన్నాం, 8వ తేదీ మళ్ళీ అందరూ కలుద్దామన్నాం, గ్యారెంటీ ఉందా? ఏం లేదు. కానీ చెప్పేస్తూ పోతుంటాం అంతే. రేపు అన్నది మనం ఒక ఆశ అంతే. రేపిస్తే భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకోవాలా అంతే. కళ్ళు మూసి రేపు మార్నింగ్ లేచామంటే థ్యాంక్స్ దేవుడు అనాలా. ఎక్కడ చెప్తున్నాం, అయ్యో వాడు ఇలేదప్ప డబ్బులు, వాని దగ్గర ఫస్ట్ తెప్పించుకోవాలంటాం మనం. వీడు నిన్న రాత్రి ఎంత మాట అన్నాడు నన్ను, కోడలు నన్ను రాత్రి అంత మాట అంటుందా, ప్రొద్దున లేసనే మళ్ళీ స్టార్ట్. అరే భగవంతుడు ఒక రోజు నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చాడన్న ఆలోచన రాదు మనకు. జరిగిపోయిన దాన్ని గెలుక్కోవడానికే మనకు ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ మనము అన్నీ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు అనుభవించకుండా తర్వాత ఎంత అంగలార్చినా లాభం లేదు. పుట్టినప్పుడు తొలి స్థానం ఎవరు చేయిస్తారో మనకు తెలియదు, తెలుసా అండి? తెలియదు. నర్సమ్మే చేయొచ్చు, ఇంకా ఇంట్లో అమ్మమ్మే చేయించవచ్చు, ఎవరు చేయిస్తారో మనకు తెలియదు. ఆఖరి స్థానం ఎవరు చేయిస్తారో కూడా తెలియదు, తెలుసా? నాకు నువ్వే చేయాలంటే వాడు ఉంటాడో లేదో మనకేం తెలుసు, తెలియదు. పుట్టిన తేదీ కూడా తల్లిదండ్రులే చెప్తారు, అరే నువ్వు ఈ టైంలో ఇటు పుట్టావు అని, అవునా? సో అది కూడా మనకు తెలియదు.
చనిపోయిన తేదీని మన పిల్లలు రాసుకుంటారు, మా నాన్న ఈ టైంలో చనిపోయినాడు అని చెప్పేసి. ఎందుకు? డెత్ సర్టిఫికేట్ కావాలా, డిపాజిట్లు ఉంటాయి, అవి తీసుకోవాలి కాబట్టి. అది లేని ఇవ్వరు కదా. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? ఏది మంది కాదు కదా, ఏది నీది కాదు, కానీ అన్నీ నాదే అనుకుంటాం, అన్నీ నావే అనుకుంటాం. నేను చెప్పలేదే, నేను వినలేదా, నా మాట వినరే, నేను ఇంత సంపాదించాను, సంపాదించింది ఎవరి కోసం? మీకోసం కాదా? ఇవన్నీ డైలాగులు చెప్పుకుంటూ కూర్చుంటాం. నువ్వు ఎంత సంపాదించినా, ఎట్లా సంపాదించినా ఎవడి కర్మను వాడు అనుభవించాల్సిందే, అవునా కదా? అదే అవసరాలు నాకు ధర్మ మార్గం వస్తుంది ఎప్పుడు కూడా. ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉన్నా కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అంత తొందరగా మనం స్టెప్ వేయలేకపోతున్నాం. డబ్బుతో పుడుతున్నామా, డబ్బుతో చేస్తున్నామా? డబ్బే నీ మానమా, డబ్బే నీ ప్రాణమా? డబ్బు లేనినాడు నువ్వు లేనేలేవా? అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకో. మన చుట్టూ ఉన్న పశుపక్షాదులకు, పంచభూతాలకు, యోగులకు డబ్బు అవసరం లేదండి. యోగులకి ఎవరికి డబ్బు అవసరం లేదు, మనిషికి మాత్రమే డబ్బు అవసరం. ఆ అవసరం కోరికగా మారిపోయింది, అది వచ్చిన ప్రాబ్లం. అవసరంగా ఉంటే ఏ బాధలు లేవు, అది కోరికగా మారిపోతుంది. అందుకే కదా ఇప్పుడు ఇంత మనం చెప్పుకోవాల్సి వస్తుంది ధనపరంగా కోరికలు అన్నది కదా. సో అది ఇక్కడ ఎక్కడైనా మనకు లాభం కనబడతా ఉందండి? ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో ఎక్కడైనా లాభం కనబడిందా? ఏమీ కనబడలే. అట్లని చెప్పి మీ డబ్బులు, మీ జోబులో డబ్బులని ఇచ్చేసిపోతారా? ఇలేం కదా. ఎందుకు? అది కోరిక అవసరమో తెలియదు. పిల్లలు ఫీజు కట్టాలి, అవసరం కదా. ఇంట్లో ఫ్రిడ్జ్ అంటే కోరిక అవుతుంది మళ్ళీ. సో ఇట్లా అంటే మీరేమి ఇవ్వద్దండి, పెట్టుకోండి భద్రంగా. మన జీవనము క్రమబద్ధంగా ఉంటే మనకెప్పుడు నష్టం కలగదు. బాగా చూసుకోండి, క్రమబద్ధంగా ఉంటే మనకెప్పుడు నష్టం జరగదు. క్యాలిక్యులేటెడ్ కరెక్ట్గా వెళ్తూ ఉంటాం. లక్షాధికారి అయిన లవణం అన్నమే కానీ మెరుగు బంగారమ్మ మింగపోడు, అవునా? అది తెలుసు, అందరికీ తెలుసు. వాడు లక్షాధికారి అని చెప్పేసి వాడు బంగారు పొలంలో ఏం తినాలన్నా అన్నమే తినాలి తప్ప బంగారం అయితే వేసుకోలేడు. ఒకవేళ బంగారం వేసుకోవాలన్నా చాలా పల్చగా వేసుకొని తినాలి, చాలా పల్చగా. అంటే అరిగే శక్తి ఉండాలి. అప్పుడు అరిగే శక్తి లేకుంటే పోతాడు, త్వరగా వెళ్ళిపోతాడు, తిన్నానే వెళ్ళిపోతాడు. సో ఈ డబ్బు కోసం చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రేమను పోగొట్టుకుంటున్నారు, సాంప్రదాయాన్ని వదిలేస్తారు, స్నేహాన్ని దూరంగా చేసుకుంటున్నారు, బంధాలను తెంచుకుంటున్నారు. అన్నదమ్ముల బంధాలు వెళ్ళిపోయినాయి, అవునా అండి? తల్లిదండ్రులు ఇంతవరకు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అది వెళ్ళిపోతే అది వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు శీలాన్ని పోగొట్టుకుంటున్నారు డబ్బు కోసం, యవనాన్ని వృధా చేసుకుంటున్నారు, నిజాయితీని వదిలేస్తున్నారు, జీవితాన్నే పణంగా పెడుతున్నారు. సో దీనికి మనకు లైవ్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ అంటే ఈయన ఒక పెద్ద ఆస్తిపరుడు. ఫారిన్లో, విదేశాల్లో ఈయన చాలా పెద్ద ఆస్తిపరుడు. ఆయనకి ఏంటంటే 55,000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయనకు ఆస్తి. ఆయనకు 56 వయసులో క్యాన్సర్ వచ్చింది. అంతవరకు ఆయనకు జీవితం అంటే డబ్బు సంపాదన ఒక్కటే తెలుసు, ఇంక వేరే ఏం తెలియదు ఆయనకు. ప్రతిదీ డబ్బుతోనే. 56 వయసులో అంత డబ్బు ఉన్నా కూడా అతను ఆ క్యాన్సర్ నుంచి ఆ డబ్బు ఏమీ బయటపడలేకపోయింది. అప్పుడు అర్థమైంది, ఒక రూములో తను ఒక్కడు ఉన్నప్పుడు, మిషన్ మధ్య ఉన్నప్పుడు, ఆ మిషన్ పనిచేస్తూ ఈ మిషన్ పనిచేస్తూ, ఎవరు లేని టైంలో అప్పుడు ఆయనకు అనిపించింది, అరే నేను దేనికోసం కుటుంబాన్ని పట్టించుకోలే, పిల్లల్ని పట్టించుకోలే, సమాజాన్ని పట్టించుకోలే, కేవలం డబ్బు అని బతికాను. ఇప్పుడు ఆ డబ్బు ఏమైంది? సో డబ్బుతో ఒక కారును కొనవచ్చు, డ్రైవర్ని కొనవచ్చు, దేనైనా కొనవచ్చు. మరి నా ఆరోగ్యాన్ని నేను కొనలేను కదా. నా అనారోగ్యాన్ని ఒకవేళ నాయనా నువ్వు తీసుకున్న అనారోగ్యాన్ని, నా క్యాన్సర్ని తీసుకొని ఎవడన్నా వస్తాడా? ఇవ్వలేను కదా, ట్రాన్స్ఫర్ చేయలేను కదా. అంటే ఏంటి? నా రోగాన్ని నేనే అనుభవించాల్సిందే. సో ఈ డబ్బు అనేది నాకు ఏ రకంగానూ ఉపయోగపడలేదు, దానికోసం నేను ఎంతో కోల్పోయానని చెప్తాడండి స్టీవ్ జాబ్స్. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు? యవ్వనంలో ఉన్నప్పుడు తెలియడంలా, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. సో అప్పుడు తెలిస్తే మాత్రం ఎంతవరకు ఉపయోగం ఉంది? అందుకే ఆయన చెప్పాడు, జీవితంలో 5 విషయాలు గుర్తుపెట్టుకొని ఆయన చెప్తున్నాడు. మీ పిల్లలను ధనవంతులుగా చేయడం కంటే సంతోషంగా ఎలా జీవించాలో నేర్పండి అన్నాడు. దానివల్ల పెరిగి పెద్దయిన తర్వాత వస్తువుల ధర కంటే
వాటి యొక్క ప్రాముఖ్యత విలువ తెలుస్తుంది. ఆహారాన్ని ఔషధంగా వాడండి, లేకపోతే ఔషధమే ఆహారం అవుతుంది. యుక్తాహారం, మితాహారం, అదే చెప్పడం భగవద్గీతలో. దీని గురించి చక్కగా ఇక ముందు మనం నెక్స్ట్ చెప్పబోయేది అదే. ఓకే, 100 కారణాలు చూపినా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు, నీతో ఉండడానికి ఇంకొక కారణం చూపిస్తారు. మనిషికి, మానవత్వం గల మనిషికి తేడా ఉంది. వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు, దూరం వెళ్ళాలంటే కలిసి వెళ్ళు. ఈ 5 ఆయన చెప్పాడు జీవితంలో. సో అందువల్ల మనం దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి ధనానికి. సత్యసాయిబాబా చెప్తున్నారు, షిర్డీ సాయిబాబా, అయ్యా సిరి సంపదలు ధర్మాన్ని ఆచరించడం కోసమే ఉన్నాయి, కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇది వరకు దానం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు అంటున్నాడు ఆయన షిర్డీ బాబా. ఈరోజు ఇక్కడ ఉన్న అందరికీ మనకు ధనం ఇచ్చారనుకో, వింటున్న వాళ్ళకు, చూసే వాళ్ళకు, నువ్వు గత జన్మలో ఏది చేసి ఉంటేనే ఈ జన్మలో అది ఇవ్వబడుతుంది. నువ్వు ఏమి చేయకపోతే ఏది రాదు. సో ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, నువ్వు ఏమి చేస్తే అది తిరిగి వస్తుంది అని చెప్పడమే అది ఇక్కడ. సో అట్లాగే యోగ వాసిష్టంలో శ్రీరాముడు కూడా దీని గురించి చాలా చాలా వివరణ ఇచ్చాడు. ధనం రాకడా పోకడా కూడా దుఃఖదాయకం అంటాడు. ధనం రావడము పోవడం కూడా రెండు దుఃఖాన్ని కలిగిస్తుందని చెప్తున్నాడు. అది అట్లా ఆయన చాలా చాలా చెప్పాడు ఆయన దాదాపుగా. సో అట్లాగే ఈ ధనం వల్ల సుఖం కలుగుతుంది అంటాం కదా, బుద్ధుడు 4 రకాల సుఖాల గురించి చెప్పాడు. దేనివల్ల ఏ సుఖం కలుగుతుంది అని చెప్పేసి అది ఎవరు చెప్పారు? బుద్ధ భగవానుడు చెప్పాడు. బుద్ధ భగవానుడు ఎవరు? రాజ్యాన్ని తునప్రాయంగా వదిలేసి ప్రజ్ఞానం పొందిన ఒక మహా వ్యక్తి. అవునా అండి? డబ్బు లేక కాదు, ఆయన వదిలేసి వచ్చాడు. అటువంటి వాడు చెప్పినది అనుభవ జ్ఞానంతో చెప్పిన ఆయన విషయం. సో అటువంటి వాడు చెప్పినవి మనం ఖచ్చితంగా పాటించుకోవాలి. సో ఇక్కడ 4 రకాల సుఖాలు చెప్పాడు. అతి సుఖం, భోగ సుఖం, అనన సుఖం, అనవజ్య సుఖం అని 4 రకాలుగా చెప్పాడు. సో సుఖం అంటే మనం ఒకటే అనుకుంటాం అని 4 రకాలుగా చెప్పాడు ఆయన. ఎంత బాగా చెప్పాడంటే, ధర్మ మార్గం ద్వారా సంపాదించిన ధనాన్ని కలిగి ఉండడం వల్ల కలిగే నిశ్చింత, ధర్మ మార్గంలో నువ్వు ఏదైతే సంపాదిస్తావో దానివల్ల కలిగే నిశ్చింతను అతి సుఖం అన్నారు. ఇక రెండవది భోగ సుఖం. ధనాన్ని తన కొరకు, కుటుంబం కొరకు, బంధుమిత్రుల కొరకు, దాన ధర్మాల కొరకు ఖర్చు చేయడం వల్ల కలిగే సుఖం. అంటే మొత్తం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా కలిపి చెప్పాడు. దాన ధర్మాలకు కూడా చెప్పాడు. దానివల్ల కలిగే ఒక సుఖం ఉంటుంది. నేను దానికి దానం చేశానంటే ఒక సుఖం నీకు కలుగుతుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇతరులు కూడా చెప్తారు, ఈయన మంచి ధర్మాత్ముడు అండి, బాగా దానాలు చేస్తాడు అంటే ఒక సుఖం వస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఒక అనన సుఖం, అప్పులు లేకపోవడం, ఏమాత్రం అప్పులు లేదు, ఇంకా అప్పులు లేకపోవడం వల్ల కలిగే సుఖం. ఇక అనవజ్య సుఖం అంటే మనస వాచ కర్మన ఏ తప్పులు చేయక మచ్చలేని శుద్ధ జీవితం గడపడం వల్ల కలిగే సుఖం, శుద్ధ జీవితం. సో అదే ధ్యాన జ్ఞాన జీవితాలు అన్నది. సో దాంతో వస్తున్నది. ఆ 3 కూడా డబ్బుకు సంబంధించిందే. ఇక్కడ డబ్బుతో సంబంధమే లేదు, డబ్బుతో సంబంధం లేకుండానే వచ్చే సుఖం ఇది. సో ఇది చెప్పాడు ఆయన. ఇట్లా వేమన గారు కూడా ఎంతో చెప్పాడు. వేమన గారు కూడా నేడో రేపో చావుకు సిద్ధం, ఆశతో డబ్బు ఎందుకు కూడబెడతావయ్యా అని తలచి ఆశలు విడిచిపెట్టిన వారు ఎవరు ఉండరు. రేపు చచ్చిపోతామని చెప్పి ఈరోజు ఏం వదలడం లేదు, అయినా సరే చచ్చేంతవరకు ఏదో ఒకటి ఆరు చేస్తుంటారు. సో భోగభాగ్యాలన్నీ కూడా జన్మాంతర ఫలాలే. వీరుడైనా విద్వాంసుడైనా సరే కులముతోనూ తపస్సుతోనూ జడలతోనూ పని లేదు, నీకు ఎంత కావాలో ధర్మ మార్గం ఆర్జించు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇలా అనేక రకాలుగా శంకరాచార్యులు, వేమన, జనకుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలా రకరకాలుగా ఎంత చెప్పినా మనమైతే ఏం చేయాలనేది మనమే డిసైడ్ చేసుకోవాల్సింది. ఈ ధనం వల్ల మన ధనపరంగా ఉన్న కోరికలను ఏం చేసుకుంటాం అనేది చెప్పాలి. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం పుత్రాదపి ధన భాజాంబీతి సర్వైత్రైష వీతారీతి అంటే శంకరాచార్యులు చెప్తున్నారు. అయ్యా ధనం ఎప్పుడు దుఃఖహేతువే అని మర్చిపోవద్దు, దానిలో కొద్దిగా కూడా సుఖం లేదు, అది వాస్తవము, గుర్తుపెట్టుకో. ధనవంతుడికి తన కుమారుడు నుంచి కూడా భయం కలుగుతూ ఉంటుంది, ఎక్కడైనా పరిస్థితి ఇంతే అని కరాఖండిగా కుండ బద్దలు కొట్టిండి చెప్పేస్తున్నాడు ఆయన. అవునా? సో ఇక్కడ మనం అదొక్కటే బాగా ఆలోచించుకోవాలా.
మనం ఒకరి డబ్బు మీద ఆశపడవద్దండి. స్వయంగా సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది. తండ్రి నుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం. మా నాన్నది ఆస్తులు కోట్ల చుట్టూ తిరుగుతుంటారు కదా, అది మధ్యమైన ఆస్తి. నీ స్వహస్తాలతో ధర్మ మార్గంలో సంపాదించింది ఉత్తమం. సోదరుడి నుండి వచ్చినది అధమం. ఇక స్త్రీల వల్ల పొందినది అధమాధమం. ఇది శాస్త్రవచనం, శాస్త్రాలు చెప్పినవి. సో ఎటువంటి ధనం కావాలి అంటే నీ స్వశక్తితో నీ అవసరాన్ని మేర ఎంత కావాలో అంత సంపాదించుకో ధర్మవంతులు. అది ఉత్తమం అంతే. దానికి ఇంకా ఎక్కడ కూడా నీకు పాపం లేదు. ఇక ఎక్కడ అంతా పుణ్యమే. హ్యాపీగా ఉంటుంది. ఒక ముద్ద తిన్నా కూడా నీకు చాలు. అందుకే ఈ ధనం వల్ల అక్రమార్జన చేసిన ధనం మనం ఎవరికైనా ఇచ్చినా కూడా దానివల్ల పాపం మనకే. ఫలితం అయితే ఏముండదు. వాడికి దానం చేశానంటే 2 కోట్లు దీనికి ఇచ్చాను, 4 కోట్లు దీనికి ఇచ్చాను అని అన్నావు అనుకో, అది నీ సక్రమ మార్గం అయితే నీకు పుణ్యం వస్తుంది, అక్రమ మార్గం అయితే పాపం వస్తుంది. చాలామంది ఏం చేస్తారు, ఏదో పాపాలు చేస్తున్నానండి అక్కడ దీంట్లోనో ఏదో చేస్తున్నా, మోసాలు చేస్తున్నా, కానీ ఎంతో కొంత పుణ్యం సంపాదించుకోవాలి కదా అని చెప్పేసి ఆ డబ్బును ఏదో కార్యక్రమాల్లో పెడుతూ ఉంటారు. కానీ దానివల్ల నువ్వు పొందేది మాత్రం 0. అందుకే ధర్మంగా జీవించాలని ఉపనిషత్తు వాక్యం చెప్తోంది. సత్యం వద ధర్మం జర. సత్యాన్నే మాట్లాడు, సత్యాన్ని తెలుసుకో, ధర్మాన్నే మాట్లాడు, ధర్మాన్నే ఆచరించు అని చెప్పేసి. ఈ ధర్మ మహిమ అనేది చాలా చాలా గొప్పదండి. దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఏంటి వినే ఓపిక ఉండాలి మీకు, అంతే. ఓపిక ఉందా? అయిపోయిందా? ఇక్కడ ఏంటంటే ఇంకా నెక్స్ట్ మనం ఇంకా చాలా ఉంది చెప్పడానికి, కానీ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా కట్ చేసి విషయాన్ని చెప్పిపోతున్నారు డైరెక్ట్గా. ఎవరైనా సరే తల్లిదండ్రులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ చెప్పే విషయాలు అంటే మనం ధర్మ మార్గంలో ఉండటానికి, అధర్మ మార్గంలో పోతూ ఉంటే నిలువరించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కోసం ఏం చేస్తారు, చాలామంది ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఆఫీసులోంచి ప్రింట్అవుట్లు తీసుకొని వచ్చి వీళ్ళ పిల్లలకి ఇస్తారు. ఇచ్చేసి ఇవ్వడం వల్ల ఆ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు తండ్రి, నా ఆఫీసులో నేను తీసుకొచ్చాను, కష్టపడి తెచ్చాను, ఎవరికి చెప్పొద్దు, మీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు అని చెప్తాడు. సో మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకు? నచ్చిన చీర కొనుక్కొని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురికి ఏం నేర్పిస్తూ ఉంది? ఇది జరుగుతూ ఉందండి. ఏం నేర్పిస్తుంది? రేపొద్దున నీ భర్తతో నువ్వు ఇట్లా ఏదైనా నేర్చుకోనా అంటే ఏంటి? మనల్ని నుంచే మన పిల్లలు నేర్చుకుంటారు. అనుకరణ, అనుసరణ రెండు మన దగ్గర నుంచి వస్తాయి. పిల్లలు ఎదురుగా భార్యాభర్తలు గొడవ పడుతుంటారు. దీనివల్ల వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం పిల్లలకు? ఇంటికి బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, వచ్చినప్పుడు బాగా నవ్వుతో హ్యాపీగా మాట్లాడిస్తాం. వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ గురించి విమర్శిస్తుంటాం. పిల్లలు ఆడే ఉంటారు. వాళ్ళు ఏం నేర్పిస్తున్నాం వాళ్ళకు మనం? అవునా? లంచాలు తీసుకుంటుంటారు. వాడికి ఆ విషయం తెలుస్తుంది పిల్లలందరికీ. ఇది మీ భవిష్యత్తు కోసమే మేము తీసుకునేదంతా, ఆ కష్టమంతా మేము పడతాం, లాభమంతా మీరు పడండి. వాడికి ఏం నేర్పిస్తున్నాం మనం? ఏం నేర్పిస్తాం? లంచాలు తీసుకుంటూ. అట్లాంటప్పుడు అట్లా తల్లిదండ్రులపై ఎంత మాత్రం గౌరవం చూపిస్తారు పిల్లలు? నువ్వేమో పెద్ద కష్టపడినట్టు లంచాలు తీసుకుని మమ్మల్ని పెంచినామంటాడు లాస్ట్ కొంచెం పెద్దగా అయినా. అవునా అండి? సో జరుగుతుంది అదే కదా వాస్తవాలు ఇవన్నీ కూడా. పిల్లలు చదువుకుంటుంటారు, పెద్దలు టీవీ చూస్తుంటారు, సీరియల్స్ మిస్ అవ్వడానికి వీలు లేదు. చాలా కష్టం. మిస్ అయితే రేపేమవుతుందో, నిన్నేమైందో ఈరోజు చూసుకోకుంటే వాడికి ముద్ద దిగదు వాళ్ళకు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చిన్న కథ. ఒక ముసలాడు చనిపోయింది, తద్దినాలు పెట్టినారు, కాకి రాలే, ఆడాడే తిరుగుతుంది పైన, వచ్చి ముద్ద ముట్టుకోవడంలా. ఏం చేయాలో చేయలేదు. ఆయన పురోహితుడు చెప్తున్నాడు, మీ అమ్మకి ఏదైనా తీరని కోరికుందేమో, మీరేమన్నా అనుకున్నారేమో, గట్టికి చెప్పండి, అవి చెప్పండి, ఇవి చెప్పండి. వాళ్ళందరూ మనసులో అన్నీ అనుకున్నా కూడా ఆ కాకి అయితే దిగడంలా. ఆ కాకి దిగితే కానీ వీళ్ళు ముందుకు పోలేరు. ఇంకేం చేయాలి? సరే, పెద్ద కోడలు వచ్చింది. వచ్చేసి అక్కడికి ఆ కాకి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చెప్పింది. చెప్తానే అది వచ్చి తినేసి వెళ్ళింది. అందరూ ఆశ్చర్యపోయినారు, ఏం చెప్పినావు అని. మా అత్తమ్మ నేను ఒక 10 ఏళ్ళ నుంచి ఒక సీరియల్ చూస్తున్నాము,
ఆమె హఠాత్తుగా చనిపోయింది. ఈ 11 రోజుల కార్యక్రమంలో ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. నేను పోయి ఈ 11 రోజులు ఏం జరిగిందో అదంతా చెప్పాను. అందువల్ల ఆమె తృప్తిపడి వెళ్ళిపోయింది. ఇలా మనము పెద్దలు సీరియల్స్ చూస్తూ పిల్లలను మీరు టీవీ చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు అది చెప్తే మనం ఏం సందేశం ఇస్తాం వాళ్ళకు? అవునండి. సో అదే కదా జరుగుతున్నది ఇంట్లో. పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని పనికిరాని వినోదం షోలు చూస్తుంటాం. పనికొచ్చేవి ఏమి చూడడం, అన్నీ పనికిరానివన్నీ చూస్తుంటాం. మరి ఏం నేర్చుకుంటారు వాళ్ళు మన దగ్గర నుంచి? ఎప్పుడైనా సరే వాళ్ళకు మార్కులు ర్యాంకుల గురించి కాకుండా మిగతా విషయాల గురించి ఏమైనా మాట్లాడామా పిల్లల దగ్గర అని ఒక్కసారి గుర్తు చేసుకోండి. వారి ఇష్టాలు ఏమిటో తెలుసుకున్నామా? వారి యొక్క శక్తి సామర్థ్యాలైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని దగ్గర కూర్చొని ఏమైనా మాట్లాడామా? ఏమీ లేదు. సో ఎంతసేపు ఉన్నా నీకు 2 లక్షలు నీ ఖర్చుకు పెట్టాను, సంవత్సరానికి 2 లక్షల ఫీజు అని ఎంతసేపు ఉన్నా నువ్వు లెక్కలు పక్కాలు చెప్తూ ఉంటే వాడు కూడా పెద్ద అయినాక ఉద్యోగం వచ్చినాక నిన్ను కూడా లెక్కలతోనే నీకు ఆ వృద్ధాశ్రమం చేర్పిస్తాను, 50,000 నేను కడతాను, నువ్వు అడిగిపోయి చేరు అంటాడు. లెక్కలే, అక్కడ లెక్కలే, ఇక్కడ లెక్కలే, వేరే ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అవునా? అసలు పిల్లల్ని ఎలా పెంచాలో అనేది మనకు తెలుసుకోవాలి. దీనికోసం అనేక పుస్తకాలు కూడా ఉన్నాయి. అంతేందుకు మన పెద్దలను మనం కొద్దిగా చూసుకుంటే కూడా మనకు తెలుస్తుంది. బట్ చూసే టైం లేదు, ఓపిక లేదు, పరుగు జీవితము. అలాంటప్పుడు మనము ఏ రకంగా మన పిల్లలను ఎలాంటి కోరికలు ఉండాలి, ఎలాంటి కోరికలు ఉండకూడదని మనం ఎలా చెప్పగలుగుతాం? మనకే తెలియదే. మన పిల్లల్ని ఏ విధంగా పోషిస్తాం మనం? అవునా? సో ఇప్పుడు సెల్ ఫోన్లు, టీవీలు, ట్యాబులు అన్నీ రకరకాలుగా వచ్చేసాయి. అందువల్ల దీని నుంచి మనం బయటపడాలంటే చాలా కష్టంగా ఉంది. బట్ ఎప్పుడో ఒకసారి దీని నుంచి బయటపడకపోతే మాత్రం నాశనం తప్పదు. ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగించాలి. సెల్ ఫోన్ వల్ల లాభం ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే జస్ట్ లైక్ థర్డ్ ఐ, అది మన దివ్యచక్షు మాదిరే. థర్డ్ ఐ అంటే దివ్యచక్షువే, ఏం తక్కువేం కాదు. అది ఎక్కడున్న సమాచారాన్ని చూడగలుగుతున్నాము, ఇక్కడ మనం మాట్లాడుతున్నాము, ఎక్కడ ఉన్న వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు. అవునా? సో ఇదంతా నథింగ్ బట్ థర్డ్ ఐ. కానీ ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి. బాగుంది కదా అని ఎక్కువ తిన్నా, బాగా చూసినా మిగతా సమయం అంతా వృధా అవుతుంది. దేనికి ఎంత ఉపయోగించాలో, ఎంత ఖర్చు పెట్టాలో అనేది చూసుకొని మనం చేసుకోవాలి. ఓకే, అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కోరికలు వేరు, అవసరాలు వేరు. అవసరాలు ఎప్పటికీ తీరుతాయి, ఎవరికైనా తీరుతాయి. ఇంతమంది, ఇన్ని కోట్ల జనాభా ఉంది, ఇన్ని జంతువులు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. వాటి అవసరాలు తీరడం లేదా అండి? తీరుతున్నాయి కదా. మరి మనకెందుకు తీరదు? మనకు నమ్మకం లేదా ఆ భగవంతుని మీద? ఇన్ని చేసినవాడు, వాటికంతా చేసినవాడు మనకు చేయడా? అట్లనే నువ్వు కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చొని నాకు ఈరోజు ఆహారం అంటే రాదు. ఆ జంతువులకు కూడా రావడంలే, అవి కూడా వెళ్తాయి ఆహారం కోసం, వేట కోసం వెళ్తాయి, వాటికి చిక్కుతుంది. అట్లాగే మనకు కూడా ఉంటుంది. కొద్దిగా శ్రమపడు, నీ అవసరాలు మాత్రం తీరిపోతుంటాయి. కోరికలు అయితే ఎప్పుడూ తీరవు. దానికోసం జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని చెప్పి. కనీస అవసరాలు అంతే. కనీస అవసరాలు ఎప్పుడైనా తీరుతాయండి. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతానే ఇక అక్కడికి ఆపేయాలి మనం, లేకపోతే కోరికగా మారిపోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్, కౌన్ బనేగా కరోడ్పతి చూసారా అండి? ఎవరైనా చూస్తుంటారా? పేరు విన్నారు కదా, కౌన్ బనేగా కరోడ్పతి. అంటే ప్రశ్నలు చెప్తుంటారు, దానికి ఆన్సర్లు చెప్తుంటారు, 1 కోటి వరకు సంపాదించుకోవచ్చు. అట్లా ఒక వ్యక్తి, అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడే ఇది జరిగిన విషయం ఇది. ఒక వ్యక్తి వచ్చాడు, దానికి ముందు ఒక ఎగ్జామ్ పెడతారు, ఫాస్ట్ ఎగ్జామ్. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళే ఆ సీట్లో కూర్చోబెడతారు. సో అమితాబ్ బచ్చన్ ప్రశ్నలు అడుగుతుంటాడు, వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్లు ఇస్తుంటారు. ఒక ఆయన చాలా గంభీరంగా కూర్చున్నాడు, చక్కగా ఆన్సర్లు ఇస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది పడడం లేదు. ఆయన ఆట ఆడడం ప్రారంభించేశాడు. అన్ని ప్రశ్నలకు బాగా సులభంగా సమాధానం చెప్తున్నాడు. దాదాపు 3,20,000 వరకు వచ్చాడు. దానికి సమానమైన బోనస్ కూడా వచ్చింది. తర్వాత కొద్దిగా విరామం వచ్చింది, అంటే కొద్దిగా ఇంటర్మిషన్ ఇస్తారు కదా, ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్. తర్వాత విరామం తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు వెళ్దామా డాక్టర్ సాబ్ అన్నారు. ఆయన ఒక డాక్టర్ నీరజ్ సక్సేనా అని. ఆయన ఎవరి దగ్గర పనిచేశారు అంటే మన అబ్దుల్ కలాంజీ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, మాజీ ప్రెసిడెంట్, ఆయన ఇప్పుడు దేహంతో లేరు. ఆయన దగ్గర వర్క్ చేశారు. అంతకుముందు ఈయన కూడా స్వార్థం ఉండింది.
ఎప్పుడైతే ఆయన దగ్గర పనిచేశారో, అంటే సజ్జనుల సావాసం ఎంత గొప్ప మార్పు తీసుకొస్తుందన్న దానికి నిదర్శనం కూడా ఇది కూడా. ఆయన మన కోసమే కాదండి, పక్క వాళ్ళ కోసం కొంత శ్రమపడాలి అన్నప్పుడు ఆయనకు వెంటనే ఆ మాట చెప్పాడు అంతే. ఈయనకు వెంటనే మార్పు వచ్చేసింది. ఎందుకు? చెప్పినవాడు అనుభవించి చెప్పిన మాట, ఊరికే చెప్పినవాడు కాదు, అనుభవించి ఆచరిస్తున్నవాడు అబ్దుల్ కలాంజీ. ఆయన చెప్పాడు, అవును నిజమే కదా సార్, చేయాలి కదా ఎంతో కొంత అని. ఆయన వెంటనే మారిపోయాడు. మారిపోయాక ఇక్కడ నెక్స్ట్ విరామం తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తాను, మీరు 1 కోటి వరకు సంపాదించుకోవచ్చు అన్నప్పుడు ఆయన వెంటనే అన్నాడు, నాకు ఇక్కడ చాలండి అన్నాడు. అక్కడ అమితాబ్ బచ్చన్ అందరూ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయనకు మంచి కెపాసిటీ ఉంది, ఆన్సర్లు అంత బాగా ఇస్తున్నారు, ఎక్కడ ఎవరి హెల్ప్ తీసుకోలేదు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకండి స్టాప్ అవుతున్నారు? 1 కోటి వరకు మీరు పోయే అవకాశం ఉంది, ఎందుకు పోలేరు అన్నారు. నా అవసరం సరిపోయింది సార్, నాకేం ఇబ్బంది లేదు, నాకు చాలు ఇంతవరకే అన్నాడు. అందరూ స్టన్ అయిపోయారు. స్టన్ అయిపోయి ఏం చేశారు? వెంటనే నిలబడి అందరూ కూడా చప్పట్లు కొట్టారు. తన అవసరం తీరింది అంతే. సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చి కూర్చోయింది. ఆ అమ్మాయి వచ్చి కూర్చున్నాక ఆమె ఇంట్రొడ్యూస్ చేసుకుంది. ఆ అమ్మాయి, మా అమ్మ నాన్నకు 3 అమ్మాయిలండి మా నాన్న మేము 3 అమ్మాయిలని చెప్పేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు చిన్నప్పుడే. మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచి పోషించింది. ఈరోజు నేను మీ ముందర ఇలా కూర్చున్నాను అని చెప్పింది. ఈ అమ్మాయికి అవకాశం రావడానికి ఏంటి? అతని అవసరం తీరిపోయింది, అక్కడ చాలించుకున్నాడు, అందుకే ఇతరులకు అవకాశం వచ్చింది. అట్లాగే మనకు కూడా జీవితంలో మనకు అవసరాలు తీరిపోయినాయంటే అక్కడికి స్టాప్ అయిపోవాలి, ఇతరులకు అవకాశం ఇచ్చినట్టు అది. అవునా? సపోజ్ అతను కెపాసిటీ ఉంది కదా, క్యాలిబర్ ఉంది కదా, 1 కోటి వరకు పోవచ్చు అనుకుంటే నిజంగా ఈ అమ్మాయి ఆ రోజు ఆడే అవకాశం లేకపోయేది. మళ్ళీ వస్తుందో రాదో జీవితంలో తెలియదు. మరి ఆ రోజు ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వబడింది అంటే అటువంటి మనిషి ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం, ఆ తర్వాత లాస్ట్ దాన్ని కొట్టేద్దాం, ఓకేనా? ఎందుకంటే ఈ రోజుతో మనము ఈ కోరిక అన్న పాయింట్ని ముగించేద్దాం. నెక్స్ట్ సెషన్లో మిగతా 5 పాయింట్లను మనం తీసుకుందాం. జస్ట్ 5 minutes మెడిటేషన్, ఎక్కువ వద్దు. ఓకే, హాయిగా కూర్చోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కాలు మీద కాలు వేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళు అలాగే సుఖాసనంలో కూర్చోండి. ఏ మంత్రము వద్దు, ఏ రూపము వద్దు. చక్కగా సుఖంగా సహజంగా మనలో జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండండి. వాటిని గమనిస్తూ ఉంటే ఎటువంటి ఆలోచనలు రావు. ఆలోచనలు వస్తున్నాయి అంటే మీ ధ్యాస శ్వాస మీద లేనట్టే. మళ్ళీ 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 మీ ధ్యాసను శ్వాస మీద పెట్టండి. మొదట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ సాధన చేస్తున్న కొద్దీ చాలా సులభమైపోతుంది. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. జన్మ రహస్యాలు తెలుస్తాయి, భౌతిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇంకా ఈ పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కొద్దిగా స్కిప్ చేసి చెప్తూ వచ్చాను. మీకు సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకాన్ని తీసుకోండి, మీరు సంపూర్ణంగా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఇది అన్ని పిరమిడ్ స్టాళ్ళలో లభిస్తాయి. విజయవాడలో కూడా ఓమార్ట్ ప్రింట్ అనే ప్రెస్ ఉంది విజయవాడ, అక్కడ కూడా లభిస్తాయి. చదవండి, చదివించండి. ఇది నేను రాశానని చెప్పడం కాదు, కానీ ఒక విషయం మీద మహాత్ములు చెప్పినప్పుడు అది మన లోతుల్లోకి వెళ్ళాలంటే పదే పదే చదవాల్సిన అవసరం ఉంటుంది, లేదా పదే పదే వినాల్సిన అవసరం ఉంటుంది. చక్కగా శ్వాస మీద ధ్యాస. ఆఖరి 3 నిమిషాలు చక్కగా శ్వాస మీద ధ్యాస. ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1.
0. మీ చేతివేళ్లను సుతారంగా కంటి మీద ఉంచండి. అలాగే ఉంచండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఒక్కసారి మనం చేసిన ధ్యానానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం వయసు పరంగా కోరికలు, ధనపరంగా కోరికలు తెలుసుకున్నాం. ఇక మూడవది ఆహారపరంగా కోరికలు. ఇది కూడా కొద్దిగా తెలుసుకుందాం. ఆ తర్వాత సెషన్ క్లోజ్ చేసుకుందాం. భూమి పైన, భూమి లోపల, నీళ్ళల్లో, నీళ్ళపైన, ఆకాశంలో అన్ని రకాల జీవులకు ఆహారం అవసరం. ప్రతి జీవికి అవసరమైన ఆహారాన్ని సృష్టికర్త అందించాడు, కల్పించాడు కూడా. కొన్ని దాళ్లకు కొన్ని జీవాల ఆహారం. మాంసాహార జీవాలకు ఇతర జీవులే ఆహారం. శాకాహార జీవులకు ఆకులు, దుంపలు, పూలు, పండ్లు, కాయలు. మరికొన్ని శాకాహార జీవులకు ధాన్యాలు, పప్పు దినుసులు, ఇవన్నీ కూడా. మరి రెండింటిని తినే జీవులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే పిచ్చుకలు, కాకులు, కుక్కలు, కోళ్ళు, పిల్లులు. మళ్ళీ 2 శాకాహారాన్ని, మాంసాహారాన్ని తినే జీవాలు. ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి కదా, పిచ్చుకలు, కాకులు, కుక్కలు, కోళ్ళు, పిల్లులు. మనము కూడా మనుషులు. సృష్టికర్త నిర్దేశించిన ప్రకారమే ఆయా జీవులు ఆ ఆహారాన్నే తింటున్నాయి, వేరే వాటిని తినవు. పులి మాంసాన్నే తింటుంది, ఆవు గడ్డినే మేస్తుంది. ఎంత ఆకలిగా ఉన్నా సరే పులి గడ్డి మేయదు, ఆవు మాంసం తిందు. మనిషి తప్ప మిగతా అన్ని జీవులు వాటి ఆకలి తీర్చుకోవడానికి వాటికి నిర్దేశించిన ఆహారాన్నే తింటాయి. వాటికి రుచులు, మసాలాలు ఇలాంటివి ఏవి అవసరం లేదు. ఉన్నాయండి వాటికి ఏమి లేదు. కానీ మనిషి మాత్రము ఆకలికి ఆహారం అవసరమన్న దాన్ని మితిమీరి కొత్త కొత్త రుచుల కోసం దానిలోకి వెళ్ళిపోయాడు. అందుకే సిద్ధి సాయి అంటారు, 1-2 వంటకాలతో సరిపెట్టుకో, ఎక్కువ రుచులకు పోవద్దు అన్నారు మహాత్ములు. ఆహారం ఎందుకు తీసుకుంటాం మనం? శరీర పోషణకు, జీవనం సాగించడానికి. ఆహారం లేకుంటే శరీరం కృషించిపోతుంది, అవునా? సో అలాగే ఆహారంలో అనేక రకాలు ఉన్నాయి. పృథ్వీ అన్నం, జలాన్నం, తేజోన్నం, వాయున్నం, శబ్దాన్నం, బలాన్నం, జ్ఞానాన్నం. ఈ పృథ్వీ అన్నం అంటే పృథ్వీ ద్వారా వచ్చే అన్నం, జలం ద్వారా వచ్చే అన్నం, సూర్యుని ద్వారా వచ్చే అన్నం, అగ్ని ద్వారా వచ్చే అన్నం, వాయు ద్వారా శ్వాస పిలుస్తున్నాం కదా, అదంతా వాయువు అంటే మనకు శక్తి ఇస్తుంది కదా. ఇప్పుడు ఎంతమంది వాయువుతో తపస్సు చేస్తున్నారు, అదంతా వాళ్ళకి ఆహారంగా మారుతోంది కదా. నీవు ఏ రకంగా నీకు లభించిన దాంతో నువ్వు జీవించాలనుకుంటే జీవించవచ్చు. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్లో ఆయన నీళ్లు తీసుకునేవాడు, తర్వాత ఆ కొద్దిగా మట్టి కలిపిన నీళ్లు తీసుకుని ఆ తర్వాత వాటిని వదిలేశాడు. 6 సంవత్సరాలు ఉన్నారు కింద అని చెప్పానా లేదా? ఇప్పటికీ ఉన్నారు ఆయన స్వామీజీ, సద్గురు వీణానంద స్వామీజీ అని ఉంగరాయగుళ్ళ, అక్కడ ఉన్నారు ఆయన. అది ఎట్లా సాధ్యమైంది? ఎవరైతే ఏదైతే లభిస్తుందో దాన్ని మన శరీరానికి అనుగుణంగా మార్చుకుంటే అది మనకు శరీర పోషణకు సరిపోతుంది. కానీ మన మైండ్ సెటప్లో అది లేదు కాబట్టి, అయ్యో ఆహారం అంటే అన్నమే ఉండాలి, షుగర్ వస్తే చపాతీనే తినాలి, ఇలా రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ మన యొక్క మనసును శరీరం మీద ఎక్కువ పెట్టేశాం. ఆలోచన విధానాన్ని మార్చుకుంటే అన్నీ మారుతాయి. నేను 3 పూట్ల తిండి 2 పూట్లకు రావాలంటే 2 పూట్లకు రావచ్చు. కొద్దిగా శరీరం కొద్దిగా శ్రమ తీసుకుంటుంది, మొదట్లో ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత 2 పూట్లకే వచ్చేయచ్చు, ఆ తర్వాత 1 పూటకే రావచ్చు. ఇదేం కష్టమైన పని ఏం కాదు. మనకు బలం తగ్గిపోతుందేమో, పని చేయలేకపోతామేమో అని చాలామంది అనుకుంటారు. ఏమీ లేదు, 1 పూట తిని కూడా బ్రహ్మాండంగా పని చేయొచ్చు. తక్కువ తింటే ఎక్కువ శక్తి, ఎక్కువ తింటే తక్కువ శక్తి. అది ప్రాక్టికల్గా నేను కూడా చూశాను, 6 నెలలు చూశాను. అదంతా కూడా 1 పూట భోజనం చేసి నేను చూశాను. చాలా అద్భుతంగా ఉంటుంది శక్తి. సో ప్రయోగం చేశాను, విషయం తెలుసుకున్నా. ఆ తర్వాత 2 పూట్లకు వచ్చాను అంతే. ఇప్పుడు 2 పూట్లే ఆహారం బాగుంటుంది, 2 పూట్లు తింటే బాగుంటుంది.
మనం 3 పూట్ల ఎక్సెస్గా తింటున్నాం అంతే. 2 పూట్ల కూడా యుక్తాహారం, మితాహారం, చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ. ఆ విషయం తెలుసుకుంటే మనం ముందుకు పోవచ్చు మనం. తర్వాత మనం తినే ఆహారంలో 5 రకాల దోషాలు ఉన్నాయి. ఏంటి? అర్థదోషం అంటే, అర్థదోషం అంటే ఏ రకంగా సంపాదించి మనం తింటున్నాం అన్నది ధనం. నిమిత్త దోషం, నువ్వు దానికి ఎంతవరకు కారణం. స్థానదోషం, ఎటువంటి స్థలంలో మనం వండుతున్నాం అన్నది స్థానదోషం. సరికాని స్థలాల్లో మనం వండకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ పిరమిడ్లో వండుతాం, ఎంత బాగుంటుంది. దేవాలయాల్లో వండుతారు, ప్రసాద రూపంలో ఇస్తారు, కొద్దిగా ఇచ్చినా చాలా బాగుంటుందా లేదా? అది అటువంటి దోషం లేని ప్లేస్లో మనం తీసుకోవాలి. కోర్టులలో, రచ్చబండల దగ్గర, ఎక్కడైతే ఎక్కువ వివాదాలు ఉంటాయో అక్కడ చేసిన ఆహారం మనం తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుందంటే దోషంగా మారిపోతుంది మనకు. అది సంస్కార దోషము, గుణదోషము, చేసేది ఎట్లా ఉండాలి, ప్రేమతో చేయాలా, ఎట్లా చేయాలి, ఇదన్నీ కూడా దోషం కింద మారుతుంటాయి ఆహారాలు. సో దాన్ని చూసుకొని ఎక్కడ తినాలి, ఎట్లా తినాలనేది. లేదంటే వాడు ఏ రకంగా సంపాదించడం మనకు తెలియదు, ఆహారం తీసుకుంటాం, మనకు అటువంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు ఎప్పుడు కలగని ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయని ఆలోచిస్తే, నువ్వు ఎక్కడ ఆహారం తీసుకున్నావు, ఏ రకంగా తిన్నావు, వాడు ఎట్లా పెట్టాడు. అందుకే ఇంట్లో జీవితాంతం తిన్నా మనకేం బేజారు అనిపించదు, కానీ 2 రోజులు 3 రోజులు హోటల్లో తింటేనే మన పని అయిపోతుంది. అవునండి? ఎందుకు? వాడి వ్యాపారము, అక్కడ ప్రేమ లేదు, ఏమీ లేదు. వాడు ఎటువంటి ఆలోచనలో చేస్తున్నాడో, మరి ఇంట్లో అయితే అటువంటి ఆలోచనలతో చేయరు కదా. అందుకే మనకు ఒంటికి పడుతూ ఉంది అది. సో ఇదంతా కూడా ఆహారం తీసుకునే విషయాల్లో చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మన విద్యా ప్రకాశం దగ్గర స్వామి చెప్తున్నారు, ఆహారంలోని స్థూలాంశము శరీరంగా మారితే అందులో ఉన్న సూక్ష్మాంశము మనసుగా మారిపోతుంది. అంటే నీవు తినే తిండిని బట్టే నీవు అని చెప్పడం. ఎటువంటి తిండి తింటావో అటువంటి త్రేణి వస్తుంది, ఎటువంటి తిండి తింటావో అటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకే శాకాహారం అనేది చాలా చాలా బెస్ట్ అని ఆయన చెప్పడం. సత్యసాయిబాబా చెప్తున్నారు, అవసరానికి మించి కడుపులోకి పంపే కంటే బయటే ఉంచితే ఆహారం ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా, ఇంకొకరికి పనికొస్తుంది, ఆహారాన్ని వృధా చేయరాదు అని ఆయన సత్యసాయిబాబా చెప్తున్నారు. సో మనం ఏం చేస్తున్నాం, ఏదో ఇంకా 2 ముద్దలు ఉన్నాయి కదని లోపలికి వేస్తాం, వేస్ట్ అయిపోతుంది అంటాం. ఎందుకు వేస్ట్ అవుతుంది? బయట ఏదో పెట్టేస్తే ఏదో జీవాలు వచ్చి తినేస్తాయి కదా. ఆ బయట పెట్టడానికి కూడా మనం ఆలోచన చేస్తాం. రోజు వేయాలి, పక్షులకు, జంతువులకు, చుట్టూ ఉన్న జంతువులకు ఎంతో కొంత పెట్టాలి. దానివల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది మనకు, అపారమైన పుణ్యం. ఆహారం కూడా దైవమే. డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్ అంటాడు సత్యసాయిబాబా. మనం వృధాగా భుజించిన ఆహారము, ఆయన ఏం చెప్తున్నారంటే, మరొకరి నోటి యందు ఆహారాన్ని దొంగిలించిన వారితో సమానం అంటాడు. అందుకే డోంట్ టేక్ ఎక్స్ట్రా ఫుడ్ ఎప్పుడు తీసుకోవద్దు. నీకు అక్కడ చాలిందా, ఇంకొక ముద్ద తినాలనిపించే లోపలే స్టాప్ అయిపో. ఒక తేపు వచ్చేంత వరకు కాదు, ఒక ముద్ద తినాలి ఇంకా అనిపించేంత వరకే ఆఫ్ అయిపోవాలి. ఇవన్నీ కూడా ఆహారం మనం తీసుకునే కోరికను బట్టి. మన కోరికలు ఎక్కువ కదా, కనీసం ఒక తాలింపు ఉండాలి, చట్నీ ఉండాలి, పప్పు ఉండాలి, రసం ఉండాలి, మజ్జిగ ఉండాలి, ఇవన్నీ అనుకుంటుంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ద ఎక్కువైపోతూ ఉంటుంది, ఆ తర్వాత బొద్దుగా తయారైపోతాం. సో అందుకే జాగ్రత్త. డబ్బు ఉంది కదా అని ఇష్టానుసారం ఏమైతే తినొచ్చు కదా, నా దగ్గర డబ్బు ఉంది ఏమైనా తింటాను అనుకుంటే, ఆ తర్వాత నీ డబ్బుతోనే నీ రోగాలు తెచ్చుకొని మళ్ళీ దాన్ని నయం చేసుకోవడానికి డబ్బుని ఖర్చు పెట్టిన దానికి సంపాదిస్తూ జీవితం అంతా ఇలాగే సరిపోతూ ఉంటుంది. అవునండి? సో ఇక్కడ మనకు యుక్తాహారం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో మాంసాహారం గురించి కూడా చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అవునా? మాంసం తినాలంటే జంతువులను చంపాల్సిందే కదా, వేరే ఉందా? లేదా మనుషులైనా చంపుకొని తినచ్చు. మాంసమే కదా, మందులో ఉంది మాంసం కదా, కానీ ఆ పని చేయం మనం. మనకంటే బలహీనమైన జంతువులు, బలమైన జంతువులు కాదు. ఇప్పుడు ఒక పులి ఊరి మీద పడితే దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఒక మనిషి కోళ్ళ మీద, కుక్కల మీద, దీనిల మీద, మేకల మీద పడితే ఎవరేం లేదు, ఎక్కడ ఏం లేదు, వాడికి తప్పు లేదు. అవునా కదా? సో మనిషిని చంపినా జంతువులను చంపినా మాత్రం ఏమాత్రం వ్యత్యాసం లేదు, 2 దానికి ప్రాణం ఉంది. ఈ మాంసాహారం తినడం వల్ల మనుషుల్లో కోపము, ఆవేశము, ఉద్రేకము, సోమరితనము ఇవన్నీ కూడా బాగా మితిమీరిపోతాయి. ఇది ఆధ్యాత్మిక పురోగతికి పెద్ద అవరోధం. అందుకే భీష్మ పితామహ చెప్తున్నాడు, ఎవరైనా సరే మాంసాహారం తింటున్న వారు
మాంసాహారం మానివేసిన వాడికి అశ్వమేధ యాగం చేసిన ఫలము లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. అందువల్ల ఎవరైనా సరే తింటున్నవారు ఆపేస్తే మీ ఫలం ఎంత గొప్పదో చూసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ ఫలం కావాలా వద్దనేది మీరే డిసైడ్ చేసుకోవాల్సిందే. ఓకే. సో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగుంటేనే ఆహారాన్ని ఆస్వాదించవచ్చు, రుచులు తెలుస్తాయి. ఆరోగ్యం లేదనుకో ఏ రుచి పచ్చి తెలియదు, అవునండి. అందుకే గాంధీ మహాత్ముడు కూడా చాలా చాలా ఉపవాసాలు చేశాడు. వాటిని చాలా రకాలుగా చూసుకున్నాడు కూడా. అందుకే ఆరోగ్యమే పరమలాభం అన్నాడు బుద్ధుడు. ఆరోగ్యమే పరమలాభం, సంతృప్తే పరమధనం, విశ్వాసమే పరమబంధువు, నిర్వాణమే పరమసుఖం అని చెప్పాడు. నీవు లాభంలో ఉన్నావా నష్టంలో ఉన్నావా అని డబ్బు గురించి చెప్పలేదు బుద్ధ భగవానుడు. నీకు ఆరోగ్యంలో ఉన్నావంటే నువ్వు లాభంలో ఉన్నావు, ఆరోగ్యంలో లేవు అంటే నువ్వు నష్టంలో ఉన్నావు. డిసైడ్ యువర్ సెల్ఫ్ అన్నాడు, అంతే సింపుల్గా. సంతృప్తే పరమధనం. నీకు ఎంత ఉంటే అంతలో సంతృప్తి ఉన్నావంటే నీ దగ్గర ఉన్న కోటాను కోట్లకు ఏ కోటీశ్వరుడు కూడా సమం కాదు. ఇవన్నీ కూడా, ఈ కోరికలన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయంటే కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా నీకు రజోగుణం వల్ల కలుగుతున్నాయి. కోరికకు ఏదైనా అడ్డు తగిలితే ఆ కామమే క్రోధమైపోతుంది. కామాన్ని నశింపజేస్తే ప్రత్యేకంగా కోపాన్ని నశింపజేసే పనే లేదు. వస్తువులు వచ్చే కొద్దీ కోరికలు పెరుగుతుంటాయి. దూడ పెరుగుతూ ఉన్న కొద్దీ కొమ్ములు ఎట్లా పెరుగుతున్నాయో ఈ విధంగా ఈ కాముడు అంటే కోరికలు కలవాడు మహాశనుడు, అంటే పెద్ద తిండిపోతని అర్థం. హెచ్చరికతో గుర్తించి ఈ కామ నిర్మూలానికి ప్రయత్నించు అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఇవన్నీ అర్థం చేసుకొని, ఇంకా చాలా ఉంది కానీ చెప్పడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందువల్ల మనం కొద్దిగా తగ్గించేశాను నేను. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే కోరికలను జయించడానికి ఇంతకుముందు తెలుసుకున్న విషయాలతో పాటు కొంచెం ఇప్పుడు చెప్పబోయే విషయాలను కూడా కొంచెం ఆచరణలో పెడితే మన జన్మకు అర్థం పరమార్థం లభిస్తుంది. ఏమండి? అందువల్ల ఒక్కసారి కొంచెం శ్రద్ధగా వినండి. కామశక్తిని అంటే మన కోరికల శక్తిని పరిమితంగా ఉపయోగించుకుంటే వరం, అంటే అవసరాల కోసం ఉపయోగించుకుంటే వరము, లేదంటే శాపం. రెండవది, కోరికలు పెరిగితే అనారోగ్యం పెరుగుతుంది, కోరికలు లేకుంటే ఆరోగ్యం కలుగుతుంది. తాపత్రయం లేకుంటే దుఃఖం లేదు, భయం లేదు. విషయాశక్తిని మించిన నిప్పు లేదు. పరుల తప్పు పట్టడం తేలిక, తమ తప్పులు తెలుసుకోవడం కష్టం. యుద్ధంలో వేల మందిని జయించవచ్చు, తన్ను తాను జయించినవాడు వీరుల్లో శ్రేష్ఠుడు. చెడు అలవాట్లకు బానిసలైన వారు తమ గోతిని తామే తవ్వుకుంటున్నవారు. అతి ఎప్పుడు అనర్థమే, మితి ఎప్పుడు మంచిదే. అదుపులో ఉంటే ప్రమోదము, అదుపు తప్పితే ప్రమాదము. ఆశకు అంతు లేదు, పాశానికి దూరం లేదు. ఆశలు ఆగితేనే ఆనందం మొదలవుతుంది. పేదరికం దుఃఖాన్ని కలిగిస్తుంది, కానీ పేదరికం తొలగినంత మాత్రాన సుఖం కలగదు. ఇప్పుడు మనమే పేదలం కాదు, అవునా? అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళే, కానీ దుఃఖం లేదంటే ఉంది అంటే పేదరికానికి దుఃఖానికి సంబంధం లేదు. ఆహారం వల్ల ఇంద్రియాలకు బలం కలుగుతుంది, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలకు బలం పెరిగితే కోరికలు పెరుగుతాయి. ఇంద్రియాలను లోపరుచుకోవాలంటే ఆహారాన్ని చాలా పరిమితం తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఒక సంకల్పం ప్రకారం పనిచేస్తున్న కార్యసాధన కోసమే తప్ప కోరికను తీర్చుకున్నట్టు కొరకు ఉండకూడదు. ఇప్పుడు ఇది చేస్తున్నాం, అంత చేస్తున్నాం, ఇన్ని క్లాసులు పెడుతున్నాం, ఇంత చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం మనం అనుకున్నాం అనుకో, ఇది కోరిక కాదు, ఒక కార్యసాధనగా ఒక సంకల్పం మాత్రమే. దీంట్లో ఇది నా కోరిక ఉంది, నాకు లాభం ఉంది అనుకుంటే మళ్ళీ నష్టపోతావు. అక్కడ వస్తుంది, ఫలమైతే వస్తుంది, కానీ నిష్కామ కర్మయోగంతో ఉండాలి. మనం ఎప్పుడు కూడా కర్మ చేయాల్సిందే, కానీ నిష్కామ కర్మం చేయాలి. అది మన ధర్మము, మన వ్యక్తిత్వం. అది ఇప్పుడు పాపం చేస్తే రోగాలు వస్తాయి, పుణ్యం చేస్తే సుఖాలు వస్తాయి. ఈ జన్మలో రెండు చేసాం, మళ్ళీ జన్మలో ఈ రెండు వస్తాయి, అంటే సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది. అందుకు ఎవడైతే జ్ఞానవంతుడైతాడో వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదని ఎందుకంటారు అంటే, అతను జ్ఞానం ఉంటుంది కాబట్టి పాపాలు చేయడు, అంటే మళ్ళీ జన్మ పాపాలకు సంబంధించింది లేదు.
సో ఇక్కడ అన్ని పుణ్యకర్మలే చేస్తాడు, కానీ ఆ పుణ్యఫలం నాకు అక్కర్లేదు, ఇది నా ధర్మం అని చేసుకోవడం వల్ల దానివల్ల వచ్చే ఫలం కూడా పుణ్యం లేదు. అంటే అక్కడ పాపం లేదు, పుణ్యం లేదు. పాపము పుణ్యము లేనప్పుడు నీకు జన్మ లేదు ఇక్కడ. అందుకే నిష్కామ కర్మయోగం అని భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పేశారు. నిష్కామ కర్మయోగం అన్నది నువ్వు పని చేయి, ఫలితాన్ని ఆశించవద్దు. ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించావో పుణ్యమైతే వచ్చింది, పుణ్యమైతే మళ్ళీ నువ్వు జన్మ తీసుకుంటావు. జన్మ తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఎక్కడో తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, మళ్ళీ కర్మలు పెరుగుతాయి, అన్నీ జరుగుతుంటాయి, మళ్ళీ పునరభిజననం పునరపి మరణం. సో ఇదే జరుగుతూ ఉంటుంది, అవునా అండి? సో అందుకే ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా మనకు చెప్పేశారు. సో మనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోరికల అవసరాల, కోరికలు ఎటువంటి కోరికలు ఉండాలి, అది ఎంతవరకు సహజము, దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి, దాన్ని తీర్చుకొని అక్కడే ఆగగలమా, ఆగితే పర్వాలేదు, అది ఆశ అత్యాశలకు మారిందా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్టులు అంతా కూడా మననం చేసుకోండి, మళ్ళీ మననం చేసుకోండి. అలా చేసుకునే వాళ్ళు ఉంటే పుస్తకాన్ని తీసుకోండి, ఒకరికి కాదు 10 సార్లు చదవండి, మీకు అర్థమవుతుంది. అర్థం కానప్పుడు మనకంటే జ్ఞానవంతులు ఉంటారు, వాళ్ళతో అడిగి తీసుకోండి, చేయండి. ఓకేనా మాస్టర్స్? సో నెక్స్ట్ టైం మీరు కరెక్ట్గా 10 అంటే 10కే వచ్చి ఇక్కడ కూర్చోగలిగితే మనం ఇంకొంచెం సబ్జెక్టు వివరంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కొంత సబ్జెక్టు స్కిప్ చేయాల్సిన అవసరం వచ్చేసింది, ఇప్పుడు లేటుగా బిగిన్ అయింది కాబట్టి. అందువల్ల చాలామంది 10కే ఆన్ చేసి కూర్చున్నారు, చాలామంది టీవీలు ఆన్ చేసుకున్నారు, మొబైల్లో పెట్టుకున్నారు, మళ్ళీ ఫోన్లు వచ్చాయి రవికి, ఏమంటే ఇంకా స్టార్ట్ కాలేదని. కానీ యాక్చువల్గా మీకోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. 10:40కి స్టార్ట్ చేసాం. సో కొంతవరకు ఆ తప్పు భారాన్ని మీరు మోయాల్సిందే. మోస్తారా? దాన్ని సరిదిద్దుకోవడం అంటే నెక్స్ట్ వచ్చినప్పుడు 10 గంటలకు ఇక్కడ ధ్యానాన్ని కూర్చోయి ఉండాలి, అంతే. 10 గంటలకు కరెక్ట్గా మనం మొదలు పెడతాం. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, పత్రిజీ గారికి, ఎంతోమంది గురువులకు, పిఎన్సికి, ఈరోజు వీడియో తీస్తున్న కాళిదాస్ గారికి, రవి గారికి, కృష్ణమోహన్ గారికి, రంగనాథన్ గారికి, మరి సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.